కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. సో ఇక్కడ మనకి గోల్డ్మ్యాన్ పర్యావరణ బహుమతికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అని మనం దీన్ని గ్రీన్ నోబుల్ అని కూడా పిలుస్తామన్నమాట. ఎందుకు దీన్ని గ్రీన్ నోబుల్ అని పిలుస్తాము అంటే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ కోసం ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎన్విరాన్మెంట్ కోసం వీళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి దీన్ని గ్రీన్ నోబుల్ అని పిలవడం జరుగుతుంది. అసలు ఈ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్మ్యాన్ ప్రైజ్ దీన్ని ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే ఇది 1989లోనే ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారి ఎర్త్ డే సందర్భంగా, ఎర్త్ డే ఈవెంట్ సందర్భంగా యుఎస్లో 1990లో ఈ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. మరి ఎవరు ఈ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే రిచర్డ్ ఎన్ గోల్డ్మ్యాన్ and his wife Rhoda H. Goldman. వీళ్ళు ఈ ప్రైజ్ ని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్రైజ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్లకి మాత్రమే ఇస్తారు. అది కూడా 6 జాగ్రఫికల్ రీజన్స్ కి సంబంధించిన వాళ్ళకి, అంటే ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ అదర్ ఐలాండ్ నేషన్స్ కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్లకి ఈ ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆలోక్ శుక్లా వాజ్ ద ఇండియన్ రెసిపియంట్ ఆఫ్ ద ప్రైజ్ ఇన్ 2024 ఫర్ హిస్ క్యాంపెయిన్ టు సేవ్ ద హాస్డియో అరండ్ ఫారెస్ట్. సో ఛత్తీస్గఢ్ లో ఉన్న హాస్డియో అరండ్ ఫారెస్ట్లని కాపాడడం కోసం తను చేసిన కృషికి గాను ఆలోక్ శుక్లా గారికి 2024లో ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది కూడా కరెక్ట్. సో ఇండియా నుంచి లాస్ట్ ఎవరికి వచ్చింది అంటే ఆలోక్ శుక్లా గారికే వచ్చింది ప్రైజ్. The 2026 prize made history as all the 6 winners were women, including ULS Morales Blanco from Colombia. సో జనరల్ గా ఇది మెన్ అండ్ ఉమెన్ అందరికి కలిపి ఈ ప్రైజ్ ఇస్తారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన ప్రైజ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఉన్న 6 విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉమెన్ అవ్వడం విశేషం అన్నమాట. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి 1, 2 and 3 3 ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. సో ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఈ ప్రైజ్ రావడం జరిగిందో చూద్దాం. సో మేధా పాట్కర్, ఎంసీ మెహతా, రషీదా బి అండ్ చంపాదేవి శుక్లా అండ్ ఆలోక్ శుక్లా వీళ్ళ నలుగురికి ఈ ప్రైజ్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో వీళ్ళ ఇండియన్స్ అన్నమాట.